అల్లు గారి ఇంట్లో విషాదం అయితే నెలకొంది. అలాంటిది అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. సో మరి కనకరత్నమ్మ గారు చూసుకుంటే గనక కొన్ని రోజుల నుంచి వృద్ధాప్యమైన సమస్యతో అయితే బాధపడుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది నిన్న చూసుకుంటే గనక ఆ పరిస్థితి తీవ్రం అవ్వడంతో తెల్లవారుజామున కోకాపేటలో తన కన్ను మూశారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ షూటింగ్ నుంచి తన నివాసానికి అయితే చేరుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ కూడా వేరే వేరే షూట్స్ లో అయితే ఉన్నారు. అంటే రామ్ చరణ్ చూసుకుంటే గనక పెద్ద షూట్ లో ఉన్నారు అండ్ అలాగే అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ లో ఉన్నారని చెప్పొచ్చు. సో వార్త తెలిసిన వెంటనే సుమారు మధ్యాహ్నం వరకు అయితే వాళ్ళు అక్కడ చేరుకున్నారని చెప్పొచ్చు కోకాపేట్కి. మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకున్నారు. అండ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన అత్తగారైన కనకరత్నమ్మ గారి కళ్ళని కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయితే డొనేట్ చేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఫైనల్ గా నిన్న మధ్యాహ్నం అయితే కోకాపేటలో కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు అయితే జరిగాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కానివ్వండి, నటీనటులు అండ్ అలాగే చాలా మంది ఫ్యాన్స్ అయితే అక్కడికి చేరుకొని నివాళులు అయితే అర్పించారని చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే టాలీవుడ్ కి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అల్లు అరవింద్ ఫ్యామిలీకి అయితే ఒక షాకింగ్ విషయం అనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కానివ్వండి, సినీ నిర్మాతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. అలాంటిది కొంతమంది సోషల్ మీడియా ద్వారా కూడా తమ దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరుకున్నారు దీనికి సంబంధించి. నాగబాబు గారు అందరూ కూడా చేరుకొని ఫైనల్ గా అంత్యక్రియలతో పూర్తయ్యని చెప్పొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక తన ఎక్స్ వేదికగా కనకరత్నమ్మ గారికి అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. అంటే అల్లు అరవింద్ అమ్మగారు అండ్ అలాగే అల్లు అర్జున్ నానమ్మ గారైన కనకరత్నమ్మ గారు చనిపోవడం చాలా విషాదకర విషయం అని అండ్ అలాగే తన ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ అయితే రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. మీరు ఇచ్చిన సపోర్ట్ కి, మీరు ఇచ్చిన బలంకి చాలా థ్యాంక్ యూ అంటూ కూడా అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కి అయితే థ్యాంక్స్ చెప్తూ రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. సో ఒకసారి అల్లు అర్జున్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ విషయాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, జగన్ మద్దతుకు అల్లు అర్జున్ థ్యాంక్స్, ట్వీట్ వైరల్. మాజీ సీఎం జగన్ కు ప్రముఖ హీరో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన సంతాపం సందేశంలో అల్లు కుటుంబ సభ్యులను ప్రస్తావించారు. సో ప్రత్యేకంగా అల్లు అర్జున్ ను ట్యాగ్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందించారు. థ్యాంక్స్ చెప్తూ బన్నీ ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అల్లు కనకరత్నమ్మ గారు చనిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో చూసుకుంటే కనుక తీవ్ర విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు. అలాంటిది అల్లు కనకరత్నమ్మ గారు చాలా రోజుల నుంచి వృద్ధాప్యమైన సమస్యతో బాధపడుతున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఆ సమస్య తీవ్రం అవ్వడంతో ఫైనల్ గా నిన్న కోకాపేటలో అయితే కన్ను మూశారు. సో అల్లు అర్జున్ కానివ్వండి అండ్ అలాగే రామ్ చరణ్ కూడా వివిధ షూట్స్ లో ఉన్నారు. సో వాళ్ళు కూడా నివాసానికి అయితే చేరుకున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా మంది సినీ నటులు కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి అందరూ అక్కడికి చేరుకొని సంతాపం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అంటే ఒక రకంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నము అంత్యక్రియలు అయితే జరిగాయి. అలాంటిది నిన్న ఎక్స్ వేదికగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అండ్ అలాగే నాగబాబు గారు కూడా వచ్చారు అండ్ చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అక్కడికి రావడం జరిగింది. సో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే అల్లు కనకరత్నమ్మ గారి కళ్ళని కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి కూడా డొనేట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇదంతా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ కి ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే అల్లు కనకరత్నమ్మ గారు చనిపోవడం చాలా విషాదకరమైన విషయం అని అండ్ అలాగే తన ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా తను ట్వీట్ చేయడమో జరిగింది. సో నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ బన్నీ అయితే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో మీరు ఇచ్చిన సపోర్ట్ కి, మీరు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ అంటూ కూడా బన్నీ ట్వీట్ చేయడం జరిగింది, రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ట్వీట్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇలా చాలా మంది వాళ్ళు లైవ్ స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పించారు, అంత్యక్రియలో పాల్గొన్నారని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇప్పుడు ట్వీట్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక టాలీవుడ్ లో ఒక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు.
అలాంటిది అల్లు అరవింద్ అండ్ అలాగే అల్లు అర్జున్ నాయనమ్మ గారు అండ్ అల్లు అరవింద్ అమ్మగారు చనిపోవడం నిజంగానే ఒక దిగ్భ్రాంతికరమైన విషయం అంటూ కూడా చాలా మంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కానివ్వండి, సినీ నటులు కానివ్వండి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. అల్లు కుటుంబానికి సంతాపం తెలిపారు. కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. సో శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. చిరంజీవి అక్కడే ఉన్నారు. తన అత్తగారి కళ్ళను చిరంజీవి ఐ బ్యాంక్ కు డొనేట్ చేశారు. ఇక పలువురు సినీ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ ను పరామర్శించి కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ ఖాతా ద్వారా తన సంతాపం ప్రకటించారు. అల్లు అరవింద్ గారి అమ్మగారు అల్లు కనకరత్నమ్మ గారి చనిపోవడంతో చాలా మంది ప్రముఖులు కానివ్వండి, సినీ ప్రముఖులు, సినీ నటులు అలాగే చాలా మంది ఫ్యాన్స్ కూడా నివాసానికి చేరుకొని సంతాపం అయితే వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో మెగాస్టార్ ఫ్యామిలీ చిరంజీవి గారు కూడా అక్కడికి రావడం జరిగింది అండ్ అలాగే ఆయన కూడా సంతాపం వ్యక్తం చేశారు. అండ్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది తన అత్తగారైన కనకరత్నమ్మ గారి కళ్ళను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయితే డొనేట్ చేశారని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ సంతాపం వ్యక్తం చేయగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి సంబంధించి అంటే అల్లు కనకరత్నమ్మ గారు చనిపోవడం నిజంగానే చాలా విషాదకరం విషయం అని అండ్ అలాగే తన ఆత్మకి శాంతి చేకూరాలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి బన్నీ కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. మీరు ఇచ్చిన సపోర్ట్ కి, మీరు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ అంటూ కూడా బన్నీ ఇచ్చిన ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా అంత్యక్రియలు అయితే జరిగిపోయాయి అండ్ అలాగే ప్రముఖులు కూడా నివాళులు అయితే అర్పించారని చెప్పొచ్చు. సో ఒక విధంగా ఇప్పుడు అందరూ సంతాపం వ్యక్తం చేయగా మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.